నమస్కారం రైతు మిత్రులకు. వ్యవసాయం అనేది నిత్యాన్వేషణ అనేది మళ్ళొకసారి ప్రూవ్ అయింది. నేను మందులు స్ప్రే చేసిన ఆడొక్క ముక్క ఈడొక్క ముక్కకు ఇలా చీమలు గుట్టలు గుట్టలుగా చెట్టెక్కి కనిపించడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఏ రోజు కూడా కెమికలైజ్డ్ మందు స్ప్రే చేయలేదు. ఓన్లీ స్ప్రే చేసింది ఆర్గానిక్ లెవెల్ మందులు. దట్టు పర్ఫెక్ట్ అనేది ఒకటి, హ్యూమిక్ యాసిడ్ అనేది ఒకటి, ఇలా 1919 ఒకటి మాత్రమే రిలేటెడ్గా వాడాను. అయితే గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను, అక్కడో చెట్టుకు ఇక్కడో చెట్టుకు ఇలా చీమలు గుట్టలు గుట్టలుగా చెట్టుపై పాకడం గమనించాను. నేను అనుకున్నాను ఏదో అలా క్యాజువల్గా చెట్లు వస్తుంటాయని. బట్ ఈరోజు సరే చూస్తే అక్కడ ఇక్కడ దగ్గర ఒక 5-6 ప్లాంట్స్కు నియర్ అబౌట్ 5 to 10 ప్లాంట్స్ కనుక 5 నుంచి 10 మొక్కలకు ఇలానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నేను చూస్తూ ఉంటే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేచర్ అనేది మనకు ముందుగానే ఒక ఇండికేషన్ ఇస్తుంది. నీ మొక్కలకు పెస్ట్, డిసీజు ఇలాంటివి కొత్త అన్నీ అటాక్ అయింటాయని. సరే అని చెప్పి సరే నేచర్ ఇంత క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది కదా, ఎందుకైనా మంచిది ఒకసారి వచ్చి చూద్దాము అని చెప్పి ఇలా చూడండి, ఇలా ఒక్కసారి ఆకుని ఇలా అనేసి నేను ఏం చేయలేదు, ఇలా చూస్తే మీరు షాక్ తింటారు. చూడండి వెనకాల ఈ దోమ గుడ్లు పెట్టింది, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, క్లియర్గానే ఉందనుకుంటా. సారీ రావట్లేదు, ఓకే ఇప్పుడు ఉంది చూడండి. ఈ దోమగుడ్లను తినడానికి చీమలు గుట్టలు గుట్టలుగా ఎక్కుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మన మొక్కలకు కొత్త రకమైన జీవిని నేచర్ ద్వారా క్యూర్ చేయడానికి నేచర్ ట్రై చేస్తుంది. అప్పటి వరకు దానివల్ల ఏంది చేస్తుంది, బట్ కాని పక్షాన మనము మందులు వాడాల్సి వస్తుంది. సో దీనికి నా ఆర్గానిక్ లెవెల్లో అయితే కొట్టడం అయితే పాసిబిలిటీ కాదు. దయచేసి మిత్రులారా, మనం నేచర్ నుంచి వస్తున్న ఇలాంటి ప్రికాషన్స్ని పాడు చేయకుండా ఎలాంటి మందులు స్ప్రే చేస్తుంటే మనకు కొద్దిగా దాన్ని ఏమంటారు మేలు చేకూరుతుంది, మొక్కలు కూడా బలంగా తయారు కావడానికి కావాల్సింది మందులు చెప్పండి. లేదా ఇంకా తప్పదు అన్న పక్షాన ఏది మంచి మందు అనేది చెప్తే దాన్ని నేను ఫాలో చేసుకుంటాను. ధన్యవాదాలు మిత్రులారా. సో నాకు తెలిసినంత వరకు అయితే కెమికలైజ్డ్ వాడకూడదు అనుకుంటున్నాను. బట్ స్టిల్ తప్పదు, తోట ఖరాబ్ కాకూడదు అనుకుంటే మీరు ఒకసారి ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. కామెంట్ రూపంలో మీ విలువైన సమాధానాల కోసం వేచి చూస్తుంటాను. ఇంతకుముందు మిత్రులు కూడా ఇలానే హెల్ప్ చేసి నాకు చాలా మంచి చేకూర్చారు. ధన్యవాదాలు మిత్రమా. రైతు సోదరులకు నా నమస్కారాలు.